స్కామ్కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసేయాలి అని సూటిగా నిరుద్యోగ యువత నిలదీస్తున్నారట. మరి నాకేం ఎక్కడా కనిపించలేదు. అక్కడ ఏమన్నా మీకు కనిపించారా? నిలదీస్తోంది నిరుద్యోగ యువత, లేకపోతే లోకేష్ గారి ఇంటి ముందో సెక్రటేరియట్ ముందో ఎక్కడన్నా ధర్నాలు చేస్తున్నారా? ఇన్విజిబుల్గా ఉన్నారా వాళ్ళు? మీడియా కూడా కనిపించట్లేదా? అరుణ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి నమస్కారం సార్. నమస్కారం. ఏదైనా సరే పార్టీ వినిపిస్తుందా సార్ నా వాయిస్? వైసీపీ పార్టీ ఎలా అయితే సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీని హైజాక్ చేసి ఇవాళ పార్టీ మాది అని చెప్పేసుకొని రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చిందో, అలాగే ఎవరో చేసినటువంటి ఉద్యమాన్ని నిజంగానే పేపర్ లీకేజీ జరిగి నష్టపోయినటువంటి విద్యార్థులు చేపట్టినటువంటి ఒక నిరంతర ఉద్యమాన్ని అది కూడా అక్కడ వాళ్ళు సక్సెస్ సాధించారు కదా అని చెప్పేసి ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా వీళ్ళు ఇక్కడ వాతలు పెట్టుకోవడం చూస్తుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉంది సార్. డిఎస్సి నియామకాల్లో ఎక్కడా కూడా రాసినటువంటి రాత పరీక్షలో తప్పిదాలు ఉన్నాయని కానీ లీకేజీలు జరిగినాయని కానీ చెప్పేసి ఎక్కడా ఎవరు చెప్పుకోలేదు. ఎందుకంటే అది టీసీఎస్ అయాన్ డిజిటల్ విధానం ద్వారా కంప్యూటరైజ్డ్ ద్వారా జరిగినటువంటి పరీక్ష. ఇక్కడ పక్కన ఒక రూమ్ లో ఉన్నటువంటి ఒక టేబుల్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఒక పేపర్ ఉన్నట్లుగా ఇంకొక పేపర్ ఉండదు. కాబట్టి అది క్లియర్ గా పారదర్శకంగా జరిగింది అన్న మాట మాత్రం వాస్తవం. అది కోర్టుల్లో కూడా ప్రూవ్ అయినటువంటి అంశం. పైగా ఇక్కడ డిఎస్సి నియామకాలు ఎలక్షన్ ప్రక్రియలో కానివ్వండి, లేదంటే నియామకాల్లో కానివ్వండి, అన్ని చోట్ల తప్పిదాలు జరిగిందని చెప్పేసి ఎవరు ఆరోపించాల. క్లియర్ గా కొంతమంది కూడా కాదు, ఏదో నలుగురు వ్యక్తులు అనుకుంటారు, నలుగురు వ్యక్తులు కోర్టులో కేసులు వేశారు. దానికి రీజన్ ఏంటి అంటే మెరిట్ ఆధారంగా ఇవ్వలేదు, మాకు ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ మాకన్నా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయని చెప్పేసి ఒకళ్ళు కోర్టును ఆశ్రయించారు. దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే కేవలం మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టలేదు, మెరిట్ కి రోస్టర్ విధానం కూడా జోడించి మరి పెట్టాము, నియామకాలు చేపట్టాము. రోస్టర్ విధానం అంటే ఆటోమేటిక్ గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ కేటగిరీస్ వైజ్ గా ఎక్కువ రిజర్వేషన్ విధానం అమలు చేస్తే ఎవరికి ఎక్కడ ఇవ్వాల్సి వచ్చింది అనేది క్లియర్ గా నిర్ణయించేది రోస్టర్ విధానం. ఈ రోస్టర్ విధానం అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే కూడా రిజర్వేషన్ ఆధారంగా వచ్చేటువంటి విధానం ఎక్కువ ఉండేది. కాబట్టి అలా మార్పులు జరిగాయని చెప్పేసి ప్రభుత్వం చాలా క్లియర్ గా కోర్టుకు వివరణ ఇచ్చింది. ఎవరైతే అభ్యర్థులు కంప్లైంట్ చేశారో వారి ఎదుట పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రభుత్వం తరఫున వాదించి క్లియర్ గా వివరణ ఇవ్వడం జరిగింది. అట్లాగే చేపట్టిన విధానంలో కూడా స్పోర్ట్స్ విధానంలో కొంతమందికి మాకు అన్యాయం జరిగింది, మాకన్నా తక్కువ ఇది ఉన్న వాళ్ళకు లేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇచ్చారని చెప్పేసి ఒకళ్ళు కోర్టును ఆశ్రయించారు. దానికి పూర్తిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ అనుబంధ సంస్థల కింద జారీ అయినటువంటి సర్టిఫికేట్లు వెరిఫై చేసి సంబంధిత వ్యవస్థలతో మాట్లాడిన తర్వాతే ఆ వ్యవస్థలు ఇచ్చినటువంటి వివరణ, సీనియారిటీ అండ్ మెరిట్ ఆధారంగానే మేము ఇది కేటాయించడం జరిగిందని చెప్పేసి సంబంధిత శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇలా నమోదైనటువంటి 4 కేసుల్లో కూడా పూర్తిగా హైకోర్టులో అయితే మాకు న్యాయం జరగదని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే వైసీపీ తరఫున కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టు నేరుగా ఇది మీరు ముందు హైకోర్టులో తెలుసుకోవాలంటే హైకోర్టు పంపించిన వాళ్లే కదా, పూర్తిగా వైసీపీ వాళ్లేనండి, పూర్తిగా వైసీపీ వాళ్లే. అందులో రీసెంట్ గా కూడా వాళ్ళ ఎమ్మెల్సీ ఒక అతనే వేసిన కేసు హైకోర్టు కొట్టివేసింది. ఇందులో అసలు ఎలాంటి ఆధారాలు లేవు మీరు పెట్టినటువంటి విధానంలో అని చెప్పేసి పూర్తిగా హైకోర్టు లాగి ఎంపకాయ కొట్టింది. అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టుతో ముట్టికెళ్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా సేమ్ అదే తప్పుడు విధానంతో కోర్టులను ఆశ్రయించి కోర్టులతో పుట్టుకెళ్తుంటే పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి. ఎక్కడో ఒకళ్ళు పులి సక్సెస్ అయింది కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న గుంటనక్క వాతలు పెట్టుకుంటారంటే ఎలా సక్సెస్ అవుతుంది? విధానం మీరు పూర్తిగా ప్రూవ్ చేయగలిగితే నిజంగానే దానికి సంబంధిత బాధ్యతాయుతంగా మంత్రివర్యులు ఎవరైనా సరే స్పందిస్తారు, లేదంటే మీరు చెప్పినట్టు డిమాండ్లు రాజీనామాలు చేస్తారు. మీరు ఎక్కడా లేనటువంటి తప్పిదాలను తీసుకొచ్చి మీరు వృత్తి రాజీనామా చేయాలి అంటే వైసీపీ టైంలో కోలాలు జరిగాయి. క్రీడా మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు, మీరు కూటమి ప్రభుత్వం తరపున మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. ఏదన్నా స్కామ్ లో ఎస్ ఉన్నా కూడా చూపించండి, రాజీనామా చేస్తాం సవాల్ చేయొచ్చు. బహుశా లోకేష్ గారు మాట్లాడతారు. పారదర్శకంగా జరిగింది. 16,000 మందికి నియామకాలు జరిగితే హాస్పిటల్స్ టెండర్లు వేసిన వాళ్ళందరినీ నేను వచ్చాక క్యాన్సిల్ చేస్తాను అని చెప్పేసి భయపెడతాను అంటే, లేదంటే పరిశ్రమలు వస్తే పరిశ్రమలు పెట్టిన వాళ్ళందరూ నేను వచ్చాక క్యాన్సిల్ చేస్తానని భయపెట్టేస్తే, ఉద్యోగాలు నియామకాల్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నేను వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తానంటే అసలు నువ్వు పరిపాలన చేయడానికి వస్తున్నావా, రాష్ట్రాన్ని పీడించడానికి వస్తున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఆయన మళ్ళీ గొప్పగా అరుణ్ గారు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు కదా, ఆయన వాళ్ళ సభలో చూసారా మనం బెదిరిస్తే ఒక్కడు రాలేదు కాలేజ్ దగ్గరికి, ఆయన మళ్ళీ చెప్పుకుంటున్నాడు. ఆయన అంటే వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి అంటే భయపెడతాం, మేము వస్తే ఇంక ఇవి అంటే ఎవరిది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి నుంచో తాతగారి నుంచో దారాదత్తంగా వచ్చినటువంటి రాజరికం. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే అల్టిమేట్ గా పాలకులు, వాళ్ళ కింద రాజకీయ నాయకులు సేవకులుగా పనిచేయాలి అంతే తప్ప 16,000 మంది కుటుంబాలను రోడ్ వేయడానికి నీకు ఎవరు రైట్ ఇచ్చారు? అసలు నీకేంటి సంబంధం? వాళ్ళు కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధిస్తే ఎవరో 3-4
వాళ్ళు పెట్టినటువంటి విధానంలో పొరపాట్లు, అప్లై చేసినటువంటి విధానంలో పొరపాట్ల వల్ల, తప్పిదాల వల్ల వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయి వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళు రాజకీయంగా వాడుకొని నువ్వు మొత్తం వ్యవస్థల్ని బెదిరిస్తావా? అందుకే కదా ప్రజలు 151 నుంచి తీసుకొచ్చి 11లో పెట్టింది. ఈసారి ఒకటి కూడా కష్టమే. అది ఒకటి పులిబిందులు అయితే ఇంకేమైతే కూడా చెప్పలేదు. ఇట్లా ఉంటే పరిపాలన విధానం, ఆలోచన విధానం. రైట్. అంటే మీరు చెప్పినట్టే, అంటే 3 లక్షల మంది పైన రాస్తే ఏదో లెస్ దెన్ 10 మెంబర్స్, ఒక లెస్ దెన్ 5 అనుకుంటా, అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి వెళితే, 6 మెంబర్స్ అబ్జెక్షన్ అదే పెట్టారు. లెస్ అందులో దెన్ 10 నలుగురు మాత్రమే అందుకే కోర్టును అన్న. ఆశ్రయించారు. సో దానికి వీళ్ళు చేస్తున్న యాగి ఇప్పుడు రోడ్ల మీదకి వస్తారు మళ్ళీ. అప్పుడు కూడా పోస్టర్లు పట్టుకుని తిరిగారు కదా, ఏమైంది? ఎస్. అవునండి. మన సాహిబ్ గారు ఇప్పుడు 2, ఒకటి మీరు ఇవాళ ఇంటింటికి వెళుతున్నారు అంటే నిజంగానే ఇది గొప్ప ప్రోగ్రాం. అంటే నా దృష్టిలో ఏంటంటే ఏదో చెప్పేశాం అధికారం కోసం, ఏదంటే ఆ కబుర్లు చెప్పేశాం, అధికారం వచ్చేసింది ఇంక మన అంటే. హ్యావింగ్ సెడ్ దిస్, మీ కూటమిలో నేను ఇది ఓపెన్గా చెప్తున్నా, కొంతమంది బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఈ 2 ఏళ్లలో. ఎనివే మీ పార్టీ చూసుకోండి, ఆ గొడవ ప్రజలకి నష్టం కలగకూడదు అనేది నా పాయింట్. సో ఇవాళ ఈ ఇంటింటికి వెళ్ళి మీరు చేసేదాన్ని నేను చూసా, వీళ్ళు హెడ్డింగ్ ఏం పెట్టారు అని, ఇంటింటికి అబద్ధాలు, అమలు కాని హామీలు అమలైనట్లు చెప్పే గోబెల్స్ యాత్ర అని ఏదో చంద్రబాబు నాయుడు గారు డబ్బులన్నీ భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నట్ట. ఆయనంతా దేశంలో ఉన్న బ్యాంకులన్నిటి దగ్గర నుంచి అప్పు తెచ్చి